హాయ్ వెల్కమ్ టు దీపూస్ వరల్డ్. హౌ ఆర్ యూ ఆల్? అందరు ఎలాగున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఫర్ ఎవ్రీ వన్. లుక్ హియర్, ఎక్కడ ఉన్నాము ఒకసారి చూపిస్తాను చూడండి. న్యూ ఇయర్లో రెజల్యూషన్స్ ఏం లేదు, బట్ జస్ట్ ఏ వాక్ ఇంటూ బెంగళూరుస్ హార్ట్ ఆఫ్ ద సిటీ. దీన్ని తెలుస్తుందా ఎక్కడ ఉన్నాము అనేది? సో దిస్ ఈజ్ లాల్బాగ్, లార్జెస్ట్ గార్డెన్ ఆఫ్ బెంగళూరు, గివింగ్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ వచ్చినాము అంటే అసలు ఎండ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఎందుకంటే అంత మామిడి చెట్లు. ఒక చెట్టు అనేది ఏముంది, ఫుల్ లాల్బాగ్ ఎంత తెలుసా, 240 acresలో ఉందండి. ఇక్కడ చాలా పెద్ద ఏరియా, దట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. సో ఇంకొకసారి మనము చిన్న టూర్ చేద్దాము. మన యూట్యూబ్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ అట్లీస్ట్ న్యూ ఇయర్కైనా చాలామంది 94% వాళ్ళు చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ చేసుకోండి, గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. ఓకే, మనం ఇప్పుడు విల్ గో ఇన్ టు ద టూర్. ఓకే, మనము ఇది సౌత్ అనమాట. దీనికి 4 గేట్స్ ఉంటాయి. ఇది ఒక గేట్, అక్కడి నుంచి వస్తున్నారు కదా అందరూ జనాలు వస్తున్నారు. సో ఇది నియరెస్ట్ టు మై హోమ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఫస్ట్ మనకి ఈ వాటర్ ఫాల్స్ వెల్కమ్ చేస్తుంది, పెద్దది. దీంట్లో అన్ని బంతి పూలు, చామంతి పూలు, ఇంకా లోపల ఏమేమి నాటారో, ఇంకా దండిగుందిలేండి. ఇది ఇంకా చిన్నది, మనం ఇంకా లోపలికి పోదాము. సో ఇలాగ ముందుకు వెళ్తే ఇక్కడ పెద్ద లేక్ వస్తుంది. లేక్ వచ్చి చూపిస్తాను. కమ్ విల్ గో. ఇది చూస్తున్నారా? అన్సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ 350+ ఉన్నాయి సబ్స్క్రైబర్స్. 1000 ఈజీగా దాటిపోతుంది. సో రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ and do subscribe. Okay, in the new year we'll be releasing many nice videos. ఇది చూసారా? ఓకే, ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. పెద్ద లేక్ న్యాచురల్గా ఫామ్ అయింది ఇది. సో దాని చుట్టూ ఇది ఇలాగ కవర్ అయిందనమాట. సో ఇది లాల్బాగ్ లేక్. ఓకే, ఇది 1 day సైట్ సీయింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు అనమాట. పిల్లలు దీనికి వస్తుంటారు, స్కూల్ ట్రిప్స్కి వస్తుంటారు. కబ్బన్ పార్క్ ఎలాగో లాల్బాగ్ అలాగా. మంచి సన్నీ డే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ ఇయర్ 2025. లుక్ హియర్, ఎంత బాగుంది చూడండి. బ్రైట్స్ ఇక్కడ బొరుగులంతా చేస్తూ ఉంటారు. తినేసి ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారు. ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఒక 30, 35, 40 రూపీస్ ఇస్తే మీరు ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. 1 day పిక్నిక్. మీరు ప్లాస్టిక్ బాటిల్స్ తప్ప మీరు కుక్ చేసుకొని ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి కూడా ఇక్కడ తినొచ్చు. అలా అవుట్ సైడ్ ఫుడ్ తినకూడదు అనే అట్లాంటివి ఏమీ లేదు. ఓకే, కమ్ లెట్స్ గో ఇన్సైడ్. చూస్తాం ఇంకా ఏమేమి ఉన్నాయో. అక్కడి నుంచి ఇట్లా వచ్చాక, అక్కడి నుంచి ఇట్లా వస్తే అక్కడ మన రైట్ సైడ్ లేక్ కనిపిస్తుంది. సో ఇట్లనే ముందుకు పోతూ ఉండాలన్నమాట. ఇది మార్నింగ్ వాక్ బాగుంటుంది, బట్ యాజ్ సచ్ ఇప్పుడు మనం వచ్చిండేది 10:30, 11 o'clock అయింది. సో ఇప్పుడు అయినా బాగుంటుంది, బట్ ఎక్కువగా వచ్చేది వాకింగ్ చేసేవాళ్ళు, జాగర్స్ వాళ్ళు వస్తుంటారనమాట. ఇదండి బొరుగులు, బేల్పూరి, అయినాక పండ్లు. పండ్లు అంతా అమ్ముతుంటారు, ఐస్ క్రీమ్లు. ఇది చూసారా, బ్యాంబూ స్టిక్స్ అంటారు. ఇది బ్యాంబూ గార్డెన్. ఇక్కడ ఇది ఎందుకు ఫేమస్ అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ట్రీస్ అంతా ఉంటాయి. వాటికి బయోలాజికల్ నేమ్స్ కూడా ఉంటాయన్నమాట. బాటనీ ప్రకారం ఏముంటాయి అనేది. ఇక్కడ చూసారా, దాని ట్రంకే చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఇది విస్తరించింది చూడండి. దానికి జూలాలు కూడా వచ్చేసినాయి అనమాట. బాగా పల్లెల సైడ్ అయితే దానికి ఇది వేసుకొని ఉయ్యాల కట్టుకొని ఊగుతారనమాట. అట్లా ఉంది. చూసారా, ఇది బ్యాంబూ గార్డెన్. అంత బ్యాంబూ చెట్లు. అట్ల నుంచి రావచ్చు, ఇట్ల నుంచి వెళ్ళచ్చు. ఓకే, ఇది చూడండి ఎట్లా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఓకే,
లెట్స్ గో ఇన్సైడ్ స్టిల్. ఇది 240 acres అండి. అంతా మనం ఒక రోజు చూసేదానికి కాదు. ఒక్కొక్క వెస్ట్ గేట్, ఈస్ట్, నార్త్, సౌత్. మనం ఇప్పుడు వచ్చిండేది సౌత్ మోస్ట్ అన్నమాట. ఓకే, సో ఎంత వీలైతే అంత నడుచుకొని పోయి మీకు చూపిస్తాను. కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది లాల్బాగ్ గ్లాస్ హౌస్లో. మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఫ్లవర్ షో August 15th, January 26th వీటిని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క రోడ్ జంక్షన్లో మళ్ళీ 4 రోడ్లు వెళ్తాయి అన్నమాట. సో అంతా మళ్ళీ కలిసి వస్తుందన్నమాట. ఆ లేక్కి చుట్టూ వెళ్ళొచ్చు. ఇది చూసారా ఎట్లుందో, అన్ని అనిమల్స్ షేప్స్. ఇదంతా కంటిన్యూషను. ఇది ఎందుకో దాన్ని కొట్టేస్తారనమాట. బట్ ఫాసిల్స్ అంటారు కదా, వాటిని అట్లే పెట్టుకొని ఉంటారు. కింద రాసి ఉంటారు మనం ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ట్రంక్, అది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ట్రీ. దానిపైన చిన్నగా మొలిచింది మళ్ళీ. అదేమో స్తూపంలాగా కట్టారు. ఇవంతా వేరే వేరే అనిమల్స్ ఆకారంలో అన్ని షేప్స్ చేశారన్నమాట. ఇది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడికే రావాలి అంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఇలాగా ఒక 5 kilometers నడిచాక మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది కష్టం. ఇక్కడ వాళ్ళది చూసారా, సౌత్ గేట్. ఒక నిమిషం, సౌత్ గేట్, ఓకే, వెస్ట్ గేట్ అన్నాక లేక్ వాటర్ ఫాల్. సో మనము లేక్ నుంచి వచ్చాము కదా, సో ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్ళాలి. బిగ్ సిల్క్ కాటన్ ట్రీ, ఓకే, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది మెయిన్ గేట్ ముందర. గ్లాస్ హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, సో వెస్ట్ గేట్ వచ్చిండేది కరెక్ట్ టు మెట్రో స్టేషన్. యా, సౌత్ ఇట్లా వెళ్ళాలి. ఓకే, సో మనం ఇప్పుడు విల్ గో నియర్ ద గ్లాస్ హౌస్. ఇవి అందరూ అమ్ముతూనే ఉంటారండి, ఎంత బాగా. బేల్పూరీలు, గోలా, ఫీసీస్ బాగుంటాయి. ఐస్ క్రీమ్స్, ఎక్కడ చూసినా కానీ చెట్లు తప్ప ఇంకేమీ లేదు. ఓకే, చెట్లు చెట్లు చెట్లు. ఇక్కడ చూసారా ఇక్కడ ఎట్లా ఉందో, ఇంత జైంట్ రూట్ ఏంటి, ట్రంక్ ఏంటి, బా. ఇక్కడ ఫోటోషూట్స్ నడుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఏమో రాశారు, మనం వెళ్ళి చదువుదాము దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం చూడండి. మనము అక్కడ చూసాం కదా వైట్ సిల్క్ కాటన్ ట్రీ అని, ఇదే అనమాట. ఇది చూడండి ఎట్లా ఉందో. ఏ బిగ్ సాఫ్ట్ వుడెడ్ డెసిడియస్ ట్రీస్ అంటాము, ఫారెస్ట్ అని విన్నాం కదా, అది. ఓ మై గాడ్, ఒరిజిన్ ఇండియాలో ఉంటుందంటే ఇది చైనాలోనూ ఉంటుంది. ఈ 25 to 30 meters విత్ బుట్రస్ ట్రంక్ అంట. ఇది ట్రంక్ ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. ద వుడ్ ఈజ్ వెరీ లైట్, సో హెన్స్ యూస్డ్ ఫర్ మేకింగ్ మ్యాచ్ స్ప్లిట్స్, ఓకే, మ్యాచ్ బాక్సెస్ అండ్ ప్యాకింగ్ కేసెస్ అనమాట. ద ట్రీ ఈజ్ అప్రాక్సిమేట్లీ 200 years ఓల్డ్. మై గాడ్, 200 years ఓల్డ్ ట్రీ. చూసారా ఇక్కడ ఎట్లుందో. దీని పేరు వైట్ సిల్క్ కాటన్ ట్రీ. వెరీ నైస్. మేము చాలాసార్లు వచ్చాం కానీ ఇంత డీటెయిల్గా ఎప్పుడు చూడలేదు. సో మీతో పాటు నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వాటికి చెప్పాను కదా 4-5 రూట్స్ ఉంటాయి. ఒక్కొక్క రూట్లో వెళ్తే ఒక్కొక్కటి ఇవన్నీ వస్తుంటాయి. కామన్ నేమ్ ఉంది, బొటానికల్ నేమ్ ఉంది, ఫ్యామిలీ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది, ఒరిజిన్ ఉంది. అక్కడ వెనకల పైన అంతా ఇది రాశారు. బిళి బూరు గద మర అంటే సిల్క్ కాటన్, బిళి అంటే వైట్. వెరీ నైస్ కదా. కమ్ లెట్స్ గో టు అనదర్ ప్లేస్. ఇప్పుడు ఇలాగ వస్తే ఇలాగ ఉందన్నమాట. దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి. మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇదే రూట్ అనమాట. సో ఇలాగ 200 years, 150 years ఓల్డ్. ఇలాగ వీటిని అన్నీ మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. ఇది లాల్బాగ్ ఉండేవే వాటికి. ఇలాగ దీనికి టికెట్ తీసుకోవాలి. మనం వెళ్దాం దీంట్లో. వావ్, ఇది చూసారు ఎట్లుందో, షేప్స్ కట్ చేసి ఉండేటివి. ఇక్కడ వేస్ట్ టిన్స్ కూడా ఈ ట్రంక్ రూపంలోనే ఉంటాయి. ఈయన విజిల్ వేస్తున్నారు.
ఇది చూసారా, ఇది టోపియరీ గార్డెన్. ఓకే, అన్ని వేరియస్ ఫామ్స్లో చూపిస్తారు. ఇది బాగా కట్ చేసింటారు. ఇది మన ఊటీ కొడైకెనాల్లో బొటానికల్ గార్డెన్స్లో ఉంటాయి కదా, అలాగా. విల్ గో ఇన్సైడ్, చూపిస్తాను రండి. అది ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు అది చేస్తున్నారు, చూసినారా? దానికి షేప్ కనిపిస్తుంది, దాని చుట్టూ అల్లుతారు, అందుకు షేప్ వస్తుంది. టోపియరీ గార్డెన్స్. విల్ గో ఇన్సైడ్. ఇది చూడండి ఎట్లుందో. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినాక ఇది చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్. ఎంత బాగున్నాయి కదా, మల్లెపూల్లాగా ఉన్నాయి. షేప్స్గా కట్ చేసి ఈ ఐరన్ బార్స్కి వేసి దీని మధ్యలో నుంచి ఇదంతా వేసి చేస్తారు, అందుకని ఆ షేప్లో వచ్చేస్తాయి వాటికి. ఒకసారి ఒక లుక్ చూడండి ఎట్లా ఎంత బాగుంది. వెరీ నైస్. అంతే, ఇంక అన్నీ ఇట్లాంటివి ఈ షేప్స్. అక్కడికి వెళ్ళినా కానీ అదే షేప్సే. సో ఇది ఓవరాల్గా టోపియరీ గార్డెన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మనము సో అక్కడ మనము టోపియరీ గార్డెన్ చూసాము. ఇప్పుడు ట్రీ ఫాజిల్, బ్యాండ్ స్టాండ్, గ్లాస్ హౌస్ ఒక్కొక్కటి వెళ్తాం. ఇది మ్యాప్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. మనము తప్పిపోకుండా ఇక్కడ మ్యాప్ వేసినారు. మనం ఇక్కడ ఎక్కడున్నాము, రోజ్ గార్డెన్ అయినాక ఇది చూడండి, బ్యాండ్ స్టాండ్, మహారాజా స్టాచ్యూ, ఫౌంటైన్, వాటర్ ఫాల్ ఎక్కడుంది చూడలేదు, ఓన్లీ లేక్ చూసాం అంతే. లేక్, ఓకే, వాటర్ ఫాల్ ఈజ్ నెక్స్ట్ టు దట్ ఓన్లీ. ఓకే, ఎస్, వీ నీడ్ టు గో అండ్ సీ వాటర్ ఫాల్ ఆల్సో. ఇదండి, అక్కడి నుంచి ఇక్కడ వచ్చాం కదా, ఇది ట్రీ ఫాజిల్. ఇది చూడండి ఎంత బాగుందో. ఊటీ కొడైకెనాల్లో ఉంటాయి కదా పైన్ ట్రీస్, అలాగా ఇది ట్రీ ఫాజిల్. ఎంత బాగుంది కదా. ఆయన రైట్ వేస్తే వీటి చుట్టూ లైట్లు వేసి ఉంటారు, బాగా కనిపిస్తుంది. అందుకని జనాలు ఇక్కడ ఎందుకు వస్తారు అంటే లాట్స్ ఆఫ్ ఆక్సిజన్. మనకున్న ఈ పొల్యూషన్కి ఆహాహా. ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చున్నారు ఒక్కొక్కరు. వావ్, ఫ్యామిలీ అంతా ఒక్కొక్క చెట్టు మీద కూర్చొని ఫోటోలు. ఈ పాట్సే బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. ఇంత పెద్ద పాట్స్ పెట్టుకోవాలి ఇంటి ముందర. ఇది ట్రీ ఫాజిల్. దీనికి చరిత్ర ఉంటుంది, చూద్దాం. ఇంతకుముందు అక్కడ అది 200 years ఓల్డ్. ట్రీ ఫాజిల్ చూడండి. దిస్ ట్రీ ఫాజిల్ ఇస్ ఎ కలెక్షన్ ఫ్రమ్ ద నేషనల్ ఫాజిల్ పార్క్ తిరువక్కారాయ్, సౌత్ ఆర్కాడ్, తమిళనాడు. ఓకే, దిస్ ఈజ్ సపోజ్ టు బి 20 million years ఓల్డ్ అంట. వావ్, కెన్ యూ బిలీవ్ దిస్? 20 million years ఓల్డ్ ట్రీ అంటే చూడండి ఇది ఎట్లుందో. ఒక లుక్ వేసుకోండి. ఇది చూడండి, ఇక్కడ రాశారు. అయినాక కేరళ, నెహ్రూ జియాలజికల్ పార్క్, హైదరాబాద్ మ్యూజియం. దిస్ ఫాజిల్ ట్రీ ట్రంక్ ఇస్ బౌండ్ టు ఇన్స్పైర్ us to develop perspective for understanding the evolutionary process of the life on the earth. కరెక్ట్. జియాలజికల్ పార్క్ ఆఫ్ ఇండియా, మెడ్రాస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేసినారంట. చూసారా ఎంత మంచి. 20 million years ago. ఇంకా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఉండలేదు, అప్పుడే ఈ ట్రీస్ ఇవి వచ్చినాయి. బాగుంది కదా. నౌ విల్ మూవ్ టు బ్యాండ్ స్టాండ్. ఇట్ల నుంచి వచ్చి ఓకే, కమ్ లెట్స్ మూవ్. మీ ఇంటి దగ్గర ఏమైనా ఇట్లాంటి పాట్స్ ఉంటే పెట్టుకోండి. అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, ఇంటి ముందర బాగుంటాయి ఇట్లాంటివి. దీంట్లో లోటస్ కూడా పెంచుకోవచ్చు, లేకపోతే ఇలాంటి గుబ్బురుగా పెంచుకున్న ఇది అయితే పెంచుకోవచ్చు. కాగితం పూలైనా పర్వాలేదు. బోగన్విల్లీ అంటారు కదా, ఇక్కడ ఉన్నవన్నీ ఎక్కువ బోగన్విల్లీ. అది చెప్తున్నాను, ఇక్కడ వచ్చాయి చూడండి. ఇట్లా ఒకే పాట్లో 4 బోగన్విల్లీ రకరకాలుగా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను వేసి మీకు ఒకసారి చూపిస్తాను ఉండండి. ఇంత పెద్దది కాకుండా దీంట్లో అర్థమైన తీసుకుంటాను పాట్. మనము ట్రీ ఫాజిల్ నుంచి ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఉన్నట్టుంది. సో ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇది బ్యాండ్ స్టాండ్. అంటే ఏమంటే బ్యాండ్ స్టాండ్ అంటే ప్రోగ్రామ్స్ నడుస్తాయండి మెయిన్గా. బ్యాండ్ అంటే వేర్ యూ విల్ హ్యావ్ సండేస్, November 14th అలాగా కబ్బన్ పార్క్లో అయినా ఇక్కడైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. వాటిని బ్యాండ్ స్టాండ్ అంటారు. ఇవి చూడండి పూలు ఎట్లున్నాయో, అంత బాగున్నాయి కదా. ఓకే, ఇది బ్యాండ్ స్టాండ్. యాక్చువల్గా ఇది క్లోజ్.
ఇక్కడ నేను చెప్పాను కదా ప్రోగ్రామ్స్, ఆయనక కన్సర్ట్స్, పాప్ ఇది అక్కడ కనిపిస్తాను చూసినారా ఎదురుగా, అదే గ్లాస్ హౌస్. మనం వద్దాం అక్కడికి. బట్ అంతకన్నా ముందు ఇది మహారాజా స్టాచ్యూకి వెళ్ళి చూసుకొని మళ్ళీ ఇట్లా వచ్చేద్దాం వాపస్. ఓకే, చూడండి ఇక్కడ చూసినా అక్కడ ఫొటోస్, ఈ చెట్లు చూసినారా, అబ్బా ఎంత బాగుంటుందో. ఒకరోజు వచ్చినామనుకోండి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ దొరుకుతుంది, నాకు ఇంటికి వెళ్ళొచ్చు. మళ్ళీ అదే పొల్యూషను, అదే ట్రాఫిక్ అంతా అదే. ఒకరోజు ఇక్కడ వచ్చి ఈ చెట్ల మధ్య బాగా లంగ్స్ నింపుకొని వెళ్ళాలన్నమాట ఆక్సిజన్. ఇంతమంది ఉన్నారు చూడండి. న్యూ ఇయర్ బిగినింగ్. కళ్ళకాయ మన కళ్ళకాయ పరిచయం ఉంది కదా, ఇంకా కళ్ళకాయలు ఇంకా దొరుకుతున్నాయి, అంటే గ్రౌండ్ నట్ అని అర్థం. సో ఇట్లా నుంచి వచ్చి ఇదంతా హైకోర్టు కదా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు ఇదే స్టోన్తో. నాకు లైబ్రరీ, కబ్బన్ పార్క్ ఇదంతా ఇదే వుడ్ అంట, సారీ ఈ స్టోన్తో, రెడ్ స్టోన్ అంటారు కదా అది. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది చూడండి. ఏంటది ఎంత బాగుంది, హెరిటేజ్ ఇండ్లు లాగా ఉంది కదా అక్కడ. ఒక నిమిషం పిలుచుకొని పోతాను అండి. ఇది మహారాజా స్టాచ్యూ ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తాను. సీదర్ అక్కడ పోతున్నాము, పోయినాక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. పూలు ఇది డాలియా అనుకుంటాను, ఐ థింక్ సో, డాలియా. చూసారా ఇది ఎంత బాగుందో. ఇది మనం తెంచుకొని పోయి మన ఇంట్లో వేసుకుందాం, వస్తుందో లేదో. అన్నీ మొగ్గలు, ఇదంతా బాగా ఎండిపోవాలి, అంత లోపల వాళ్ళు వ్యాన్లు వేస్తారు. అక్కడ విజిల్స్ వేస్తున్నారు, వచ్చి పట్టుకొని పోతారు అంతే. మనం వేరే ఇక్కడ చేయి పెట్టినామంటే ఖమ్. ఇది చూసారా ఎన్ని ఫ్లవర్స్ కదా. అమ్మో విజిల్ వేస్తున్నారు, నాకు ఏమో. ఓకే, ఇది మహారాజా చూపిస్తాను దగ్గరకు వెళ్ళి. ఈస్ట్ గేట్, ఇట్లా వెళ్తే ఈస్ట్. మనం వెస్ట్ నుంచి వచ్చినాము, ఒకటి సౌత్ గేట్ అయింది, ఇది ఈస్ట్ గేటు. మెయిన్ పోతే నార్త్ గేటు, అదే మెయిన్ అనమాట. అక్కడ మనకు ఇది పెట్టుకోవడానికి 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ ఉంటుంది. అబ్బా వచ్చాం చూడండి, చామరాజ ఒడియార్ స్టాచ్యూ. ఓకే, మన మైసూర్ మహారాజు అప్పటిది ఇది కాలంది. ఆయన వచ్చి ఇది పెట్టారు, ఇనాగ్రేట్ చేసినందుకు ఇది పేస్తారనమాట ఆయన. వడియార్, చామరాజ వడియార్. ఓకే, హీఈస్ వన్ ఆఫ్ ద రాజాస్ ఆఫ్ మైసూర్ ప్యాలెస్. ఇక్కడ చూస్తున్నారా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసారా అది న్యాయదేవతకి ఇట్లా పెట్టింటారు కదా, అలాగే ఉంది కదా. మనం ఆ పక్క పోదాము, ఆ పక్క ఇదేమన్నా ఉంటుందేమో. సో దిస్ సైడ్ ఇట్ ఈస్ దిస్ వన్. ఈయన మహారాజు వడియార్, ఓకే, చామరాజ వడియార్. ఓకే, ఇక్కడ ఒక ఉమెన్ లాగా ఒకరు ఉన్నారు, అక్కడ ఏదో తక్కడ పెట్టుకొని అక్కడ ఉన్నారు. ఇదేమో తెలియదు. ఒక నిమిషం, ఇక్కడేమో రాసినారు, ఒక నిమిషం ఉందండి. సంథింగ్ దే హ్యావ్ రిటర్న్ హియర్. ಪ್ರತಿಮೋದ್ಯಾನ ಸ್ಯಾಚುರಿ ಗಾರ್ಡನ್. ಓಕೆ, కుదిరే మేలే అశ్వరూఢరాగి కుళితిరువ ప్రతిమే చామరాజ ఒడియారు. అంటే వాళ్ళు రాసిండేది పైన కూర్చున్న ఆయన పేరు చామరాజ ఒడియారు. ఇవరు మైసూరు సంస్థానದ మహారాజు. నేను చెప్పాను కదా మైసూరు సంస్థానంలో మహారాజు. ಈ ಪ್ರತಿಮೆಯನ್ನು ಮೈಸೂರು ಏನು ಕರ್ಜರ್ ಪಾರ್ಕ್ನಿಂದ ಇಲ್ಲಿಗೆ 1908ರಲ್ಲಿ 1908 ಅಪ್ಪಡು తీసుకొని వచ్చినారన్నమాట. చామరాజ ఒడియారు రవర ఆడితాళ వ్యవధిರಲ್ಲಿ తరలాయితు. ఓకే, ఆయన కాలంలో 1908లో తీసుకొని వచ్చి ఇక్కడ ఇది చేపించారు, ఇనాగ్రేట్ చేశారు. లాల్బాగ్ సస్య తోటద. ఓకే, అంటే బొటానికల్ గార్డెన్ ಸರ್ವತೋಮುಖ అంటే అన్ని చోట్ల నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ಓಕೆ, ಶ್ರಮಿಸುವ ಹಿನ್ನೆಲೆ ಈ ಪ್ರತಿಮೆದೊಂದು ಇವರ ಓಕೆ ಆಯ್ದುಕೊಂಡಿದೆ. ಪ್ರಮುಖ ಸ್ಥಳದಲ್ಲಿ ಸ್ಥಾಪಿತವಾಗಿದೆ. దిస్ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్. సో ఇక్కడ ఆయనది స్థాపితం చేసినారు. బట్ మనకి ఇక్కడ ఈ స్టాచ్యూ ఏంటి, ఆ వెనకల స్టాచ్యూ ఏంటి అనేది రాయలేదు. ఎవరైనా మీకు తెలిస్తే కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, మనం ఇప్పుడు ఫ్లోరల్ పార్క్, ఇది మెయిన్ అన్ ఎంట్రన్స్ చూపిస్తాను. ఇది ఫ్లోరల్ క్లాక్ అనమాట, అంటే పూలతోనే వేయి ఉంటుంది. ఇప్పుడు పూలు లేదు. ఇది చూసారు ఇక్కడ, పూలు చూసినారు ఇక్కడ ఎట్లుందో, ఎట్లా ఉంది చూడండి. ఎంతసేపు ఎంత వీడియో తీసినా కానీ సరిపోదు.
ఇది చూసారా క్లాక్ ఎట్లా ఉందో. దిస్ ఈజ్ ద మెయిన్. ఓకే, ఇది ఇంకొక ఇది మనం వెస్ట్ నుంచి సౌత్కి వచ్చి, సౌత్ నుంచి నార్త్కి వచ్చి, ఇప్పుడు ఈస్ట్ గుండా మళ్ళీ మనము వెళ్ళిపోవాలి. మీకు వాటర్ ఫాల్స్ ఒకటి చూపించలేదు, వాటర్ ఫాల్స్ తప్పకుండా చూపిస్తాను, లేకపోతే షార్ట్స్ రూపంలో అయినా పెడతాను. మనం ఇక్కడ చిన్నగా ఒక ఫోటో తీసుకుందాము. చాలా బాగుంది, చూస్తున్నారు ఇక్కడ హెచ్ఎంటి వాళ్ళు చేసింది వాచ్. అది ఇంకా ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉందన్నమాట. మనం ఇప్పుడు టైం ఎంతనో అంతే టైంలోనే ఉంది. అది 12:45 1 o'clock అవుతుంది. ఇక్కడంతా ముందరంతా చూడండి. దిస్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్లవర్ క్లాక్. ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇట్లా నుంచి వెళ్తే ఎంటీఆర్ మావళ్ళి టిఫిన్ సెంటర్. ఓకే, మావళ్ళి టిఫిన్ రూమ్స్ అని ఉంటారు. ఎంటీఆర్ మయ్యాస్ ఎంటీఆర్ చాలా ఓల్డ్ అనమాట. వెరీ వెరీ ఓల్డ్ రెస్టారెంట్ కన్నా హోటల్స్ ఇది 1950s 1940sలో పెట్టిండేది ఇవన్నీ. మావళ్ళి అని ఒక చిన్న ఊరు, ఆ ఊరు నుంచి వచ్చి పెట్టిండేది, అందుకు ఎంటీఆర్ అంటారు. మనకి ఎంటీఆర్ సాంబార్ పౌడర్, రసం పౌడర్ ఉంటుంది కదా, వాళ్ళు చేసిండేటివే. ఎంటీఆర్ గులాబ్ జామును ఇవంతా వాళ్ళ నుంచే. ఇప్పుడు ఇక్కడ దీని నుంచి చూసుకొని వెళ్తాం. చూడండి ఎట్లా ఉందో, ఎంత బాగా నీళ్లు పోసారు చూడండి. నన్ను చిన్నప్పుడు చూస్తుంటాం కదా, చిన్న కాలువ, ఆ పక్క ఈ పక్క నీళ్ళు వదిలినారు. సో లవ్లీ. మళ్ళీ వచ్చాయి పూలు. తుమ్మెదలు అయినాక బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయి చూడండి వీటికి. ఇక్కడ చూసారా లోపల? ఓ మై గాడ్, ఇది ఎప్పుడు చూడలేదు. పెద్ద నర్సరీ ఎలా ఉంది చూడండి. ಒಳಗೆ నర్సరీనా? హలో విల్లువా? ఓకే, హలో లేదంట. చాలా బాగుంది. ఇప్పుడు మనము అది ఏంటి అనేది చూద్దాము. లోపల అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదేం లేదు, జస్ట్ ఫోటో తీసుకునే అట్లా ప్లేసు. లోపల ఏమో ఉంది, బట్ ఐ డోంట్ నో ఏంటి అనేది. ఇది మహాగని చూడండి, ఇక్కడ రాశారు మహాగని, స్పానిష్ మహాగని అంట. వావ్. వెస్ట్ యుఎస్ఏ టు కెరీబియన్, సౌత్ ఈస్టర్న్ యుఎస్ఏ టు కెరీబియన్ అక్కడే దొరుకుతుంది. అదంతా మన బెంగళూరులో లాల్బాగ్లో దొరుకుతుంది. ఇది మహాగని ఫారెస్ట్, మహాగని వుడ్ అండ్. సో బ్యాండ్ స్టాండ్ ఈజ్ క్లోజ్డ్. ఇప్పుడు మనము గ్లాస్ హౌస్ అంటే January 26th అయినాక కొద్దిగా ఇది లెంత్ వీడియో ఎక్కువ అవుతుంది, ఎందుకంటే చాలా ఉంటాయి ఇక్కడ చూపించడానికి. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ ఈస్ 350+. మీరందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ చేసుకుంటే 1000. ఓకే, సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ గ్లాస్ హౌస్. గ్లాస్ హౌస్ది ఏంటి హిస్టరీ అంటే, మనం January 26th అండ్ August 15th ఫ్లవర్ షోలో మనకు అక్కడే ఉండేది. 1-2 తీసి షార్ట్ లాగానో లేకపోతే వీడియోలోనో ఐ థింక్ సో పెట్టినట్టున్నాను మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి. దెన్ ఇప్పుడు ఎలా ఉంటుంది, పూలంతా వచ్చాక ఎలాగుంటుంది అనేది డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఓకే, వీఆర్ గోయింగ్ దేర్ నౌ. సో ఇదే గ్లాస్ హౌస్. సో మీకు ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. ఏమీ ఉండలేదు, బట్ ఉన్నప్పుడు బాగుంటుంది, ఇప్పుడు ఏమి ఉండదు అనమాట. సో దిస్ ఎండ్స్ ద మినీ టూర్ ఆఫ్ ద లాల్బాగ్. ఎక్కువ కవర్ చేయలేదు, బట్ ఉన్న దాంట్లో ఒక 4-5 ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్, ఫాజిల్ ట్రీ, ఆయనక సిల్క్ కాటన్ ట్రీ ఇవంతా చూపించాను అనమాట వీలైనంత వరకు. మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు విల్ డూ ఇట్. ఓకే, బాయ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అండ్ ఎవరు చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇట్స్ ఓకే, బట్ డూ సబ్స్క్రైబ్ టు గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. ఓకే, బాయ్, సీ యూ ఇన్ ఎట్ అనదర్ ఇన్ ద హ్యాపీ న్యూ ఇయర్ 2025.
signing off from Lalbagh. Bye.